సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లలో గూడా కొంత గ్యాస్ సంబంధించి ఇబ్బందయితే ఎదుర్కొంటా ఉన్నారు. మనతోని బాబాయ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. బాబాయ్ ఎట్లా ఉంది గ్యాస్ కొరత అనేది? गैस नहीं मिलता, मिल रहा है नहीं, गैस नहीं मिलता, ఆ! ब्लैक से भी नहीं मिल रहा है, హ్మ్. नहीं मिल रहा गैस। बिजनेस क्या बंद करना दुकान, హ్మ్. बंद कर देते हैं। హ్మ్. गैस नहीं है तो क्या करेंगे, प्रॉब्लम में गैस नहीं है, హ్మ్. 2 दिन के बाद दुकान बंद। అంటే బుక్ చేసారా? नहीं చేయలేదా? बुक नहीं मिल रहा, ఆ! नहीं है, गैस ही नहीं है। गैस वालों को कॉल कर रहा है, गैस नहीं मिल रहा है। हाँ बुकिंग नहीं मिल रहा है, नहीं गैस ही नहीं है, नहीं मिल रहा, ఏం చెప్తున్నారు? बिल्कुल गैस नहीं है। अब बहुत डॉल है, कस्टमर नहीं है ना, कहाँ से आता, హ్మ్. सब लकड़ी में खाना बना रहे हैं, लकड़ी में। సో చాలా వరకు అమీర్పేటలో ఇటు హోటళ్ల పరిస్థితి కట్టెల పొయ్యి మీద ఉంటే ఇంకా కర్రీ పాయింట్ల సంగతి అయితే చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మనకి ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఈ కర్రీ పాయింట్. కొద్దిగా పబ్లిక్ చాలా మంది కూడా వస్తారు. ఇక్కడ సెంటర్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం క్లోజ్ చేశారు. అడిగాం, "అన్న ఏమైందన్న మరి క్లోజ్ చేశారు" అని అడిగితే, "తమ్మి ఇట్లా గ్యాసు రావట్లేదు. ఇక మేము ఏం చేయాలో అర్థం గాక, ఎవరికి ఏం చెప్పుకోలేక అర్థం గాక, ఏం మాట్లాడాలో కూడా అర్థం అయితలేదు. మేము ఇట్లా క్లోజ్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న" అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తా ఉన్నాం మొత్తం ఇక్కడ చపాతీ, రోటీస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కర్రీస్ కూడా ఉంటాయి. అలాంటి ఇక్కడ ఏమి లేకుండా మొత్తం క్లోజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఏదైతే బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ మొత్తం కూడా ఇప్పుడు గ్యాస్ లేక ఇబ్బందిగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. గ్యాస్ కొరత అయితే మరి ప్రముఖంగా ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ కర్రీ పాయింట్ అంటే అమీర్పేట ఇటు ఏదైతే సర్కిల్ ఉందో ఈ అమీర్పేట సర్కిల్ మొత్తము ఈ కర్రీ పాయింట్లకి కావచ్చు, ఇటు ఏవైతే ఇక్కడ ఉన్న హాస్టల్ కావచ్చు, గ్యాస్ కొరత అయితే ఇబ్బందిగా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు కొంత ఏదైతే మొత్తం క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉంటున్న నేపథ్యం కనబడుతుంది. ఇంకా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉంది ఏంటంటే, మేము వారం రోజుల నుండి కూడా బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ బుకింగ్ కూడా అవ్వట్లేదని కూడా వాళ్ళు కూడా వాపోతున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి గ్యాస్ సంబంధించిన కొరత అయితే తారాస్థాయికి అయితే చేరుతా ఉన్న నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా హాస్టళ్ల పరిస్థితి అట్లా ఉంటే హోటళ్ల పరిస్థితి మూతపడేసే చిన్న చిన్న హోటళ్ల పరిస్థితి అయితే మూతపడేసే పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ప్రముఖంగా పెద్ద పెద్ద హోటల్స్లలో మనం చూసినట్లయితే అక్కడ కట్టెల పొయ్యి మీద ద్వారా కూడా వంటలు చేస్తూ ఉన్నారు. కట్టెల పొయ్యి ద్వారానే అక్కడున్న కస్టమర్లకి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు. కాకుండా చిన్న చిన్న హోటల్లో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నవి పెట్టుకున్నారు. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఇక్కడ పక్కనున్న వాళ్ళు ఇబ్బందికి గురవుతారు. పక్కనున్న వాళ్ళు ఏమంటారో ఆ పొగకి మమ్మల్ని ఏమంటారో, పైన వైర్లు ఉన్నాయి. పైన వైర్లకి సైతం మరి ఇక్కడ వంట చేస్తే ఏ విధంగా ఉంటుంది, కొంత అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశం కూడా మేము తీసుకోవట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఉన్న యాజమాన్యం అయితే చెప్తా ఉంది. ఇక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు, అక్కడ సిలిండర్కి సంబంధించిన వ్యాన్ కూడా ఉంది. అక్కడ వాళ్ళు మొత్తానికి అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి, మేము మా దగ్గర ఇంకా స్టాక్ కూడా లేదు అన్నట్టుగా వాళ్ళ బండి కూడా అక్కడ పక్కన పెట్టేసి వాళ్ళు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ అంటే ఈ వ్యాన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వ్యాన్ వాళ్ళు కూడా మొత్తానికి అవి సేల్ అయిపోయాయి, మళ్ళీ స్టాక్ వచ్చేదాకా ఆ బండి అక్కడనే ఉంటుంది, మళ్ళీ స్టాక్ వస్తేనే కానీ ఆ బండి కదులుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉంటే మమ్మల్ని ప్రతి కస్టమర్ ఇటు దాకా వచ్చి అడుగుతూ ఉన్నారు. మేమేం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతా ఉన్నాం. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎప్పటికి వస్తాయి అనేది కూడా మాకు ఒక క్లారిటీ లేదు. మాకు కూడా అక్కడ ఉన్న సంస్థలు కూడా చెప్పట్లేదు అన్నది కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇటు సిలిండర్ల ఇబ్బంది అయితే తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హోటళ్ళు మూతపడి అంటే చిన్న చిన్న హోటల్ కూడా వాళ్ళు క్లోజ్ చేసుకొని ఉంటున్న నేపథ్యం కనబడతా ఉంది. వీటిపైన కూడా ప్రభుత్వాలు అయితే స్పందిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొరత కూడా కొద్ది రోజులు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే సిలిండర్ల కొరత ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే మన భారతదేశ వాణిజ్య సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మళ్ళీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నట్టు కూడా చెప్తున్నారు. కాకుంటే హైదరాబాద్ లాంటి ఈ జంట నగర హైదరాబాద్, సికింద్రాబాద్ ఏదైతే జంట నగరాలని చెప్పుకుంటా ఉంటామో ఇక్కడ అత్యధికంగా జనాభా నివసిస్తారు. కాబట్టి ఒకరోజు దాదాపుగా 5 లక్షలకు పైన సిలిండర్లు బుక్ అవుతాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రముఖంగా అంటే ప్రతిసారి కూడా ప్రతి సమ్మర్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో అత్యధికంగా కొంత సిలిండర్లు వాడుతూ ఉంటారు. వంటకాలు వాళ్ళు ఇంట్లో ఉండేవి సమ్మర్ టైంలో కాబట్టి అధికంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఎక్కువ కుకింగ్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కళాశాలకి సెలవులు
ఉంటాయి కాబట్టి సమ్మర్లో సాధారణంగా బుక్ అయితే, కాకుండా ఇప్పుడు ఈ పానిక్ సిచ్యువేషన్లలో ఇంకా అత్యధికంగా బుక్ చేసుకోవాల్సిన నేపథ్యం కనబడతా ఉంది అన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. వీటిని ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. కొంత ఈ ఏదైతే అమీర్పేటకు సంబంధించిన ఇక్కడనే కొన్ని షాపులు అయితే మూతపడ్డ నేపథ్యం కనిపిస్తా ఉంది.